హాయ్ అండి, సంజస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ టమాటాలు తీసుకున్నానండి. ఒక 5 టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలతో టమాటా మసాలా కర్రీ చేసుకుందాము. గుత్తి మసాలా టమాటా కూడా అంటారు. ఇప్పుడు 5 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా చింతపండు తీసుకోవాలండి. కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది, చిన్న నిమ్మకాయ అంత తీసుకొని కడిగేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలని కాస్త వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక మరికొన్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. ఇప్పుడు కొంచెం పల్లీలు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 వరకు యాలకులు వేసుకోవాలి. ఇలా కొంచెం దాల్చిన చెక్క, ఇవి 2 చిన్నవి వేసుకోవాలి. అలాగే 2 లవంగాలు కూడా వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ మిరియాలు కూడా వేసేసి ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఈ నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి నేనైతే లాస్ట్కు వేసి వేయించుతున్నాను. ఈ నువ్వులు కొంచెం చిటపటమంటాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, మనకు నువ్వులు వేగుతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది పూర్తిగా చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటాలను మీద ఇలా తీసేయాలి. ఈ టమాటాలు మంచి పండినదిగా ఉండాలి, పండినవిగా మెత్తగా ఉండాలి, చాలా బాగుంటాయి. చూడండి, ఇలా మనం వంకాయకు ఎలా కట్ చేస్తాం, గుత్తి వంకాయ చేసుకుంటే అలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో ఒకసారి చెక్ చేసుకోండి, ఇట్లా చూసుకోవాలి. ఇప్పుడు పురుగులు వస్తున్నాయి కదా, తెల్లటి పురుగులు, ఇలా ఒకసారి చూసేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం మీడియం సైజుగా తీసుకుంటే ఈ కర్రీకి బాగుంటాయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. అంటే 1/2 కప్పుగా ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి మనకు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ తక్కువ వాడుకుంటామంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు మంచి కలర్ రావాలండి. బ్రౌన్గా మనం బిర్యానీలకు వేయించుకుంటాం కదా, అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగేలోపు ఇవి పూర్తిగా మనకు చల్లబడినాయి కదా, ఇవి గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మనకు కలర్ వచ్చాయి కదా, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు వేగిందండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న
ఈ పేస్ట్ని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకు ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది కదా, అంతవరకు వేయించుకోవాలి. మనం ఆపేసి కింద మాడిపోతుంది, చూసుకోవాలి. చూడండి, మనకు ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అయింది కదా. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, రుచికి తగినంతగా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు. ఇందులో 2 వేస్తున్నాను. కారం ఎంత తింటామో చూసుకొని మన టేస్ట్ని బట్టి కారం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, 2 మిరపకాయలు ఇలా పొడుగుగా చీల్చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 లీటర్ వరకు నీళ్ళు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా టమాటాలు తీసుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. తీసి చూసుకుందాము. మీకు ఇదంతా ఉడికేసరికి ఒక 10 నిమిషాల సమయం అయితే పడుతుంది. చూడండి, గ్రేవీ మనకు ఇలా ఉండాలి. మరి చల్లబడిన తర్వాత కొంచెం చిక్కగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో ఉప్పు కారం కూడా ఒకసారి చూసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. కారం ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి తీసేసుకోవడమే. ఈ కర్రీని బౌల్లోకి తీసేసుకున్నాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎందులో పెద్ద కష్టం ఏమీ లేదు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కర్రీ మనకు బిర్యానీలోకి, పులావ్లోకి, చపాతీ, పుల్కా దాంట్లోకి తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మనకు ప్లెయిన్ రైస్లోకి అలాగే జీరా రైస్లోకి కూడా బాగుంటుంది. సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.